అయినా వదిన ఆనందం, ఈ నవ్వులు ఇంకా ఎన్ని రోజులత్తయ్య? సురేష్ అన్నయ్య దివ్యంకని పెళ్లి చేసుకునేంతవరకే కదా. ఆ తర్వాత జీవితం అంతా మన కళ్ళ ముందే ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య కాచి అమ్మో, వీళ్ళొచ్చారేంటి? నేను మాట్లాడింది గాని వినేశారా ఏంది? ఏమైంది? ఎందుకలా చూస్తున్నారు? ఇందాక నువ్వెవరితో మాట్లాడా నిషి? నువ్వు అత్తయ్యతోనే కదా మాట్లాడింది? అవును. ఆ? ఆ, అదేంటి పెద్దమ్మకి పక్షవాతం వచ్చింది కదా, ఎలా మాట్లాడుతుంది? నేను మాట్లాడాను అని చెప్పాను కానీ అత్తయ్య మాట్లాడింది అని చెప్పానా? అంటే పిచ్చిదాన్లా నీలో నువ్వే మాట్లాడుకున్నావా నిసి? అమ్మా, ఏయ్ కరెక్ట్ గానే చెప్పాను కదా. డాక్టర్ అత్తయ్యతో అప్పుడప్పుడు ఇలా మాట్లాడమని చెప్పారు. ఓ, ఇది కూడా ట్రీట్మెంట్ లో భాగమేనంట. అవునా, సరేలే. హలో మేడం, ఇప్పుడే డీ ఛానల్ రిపోర్టర్ కలిసి ఇవాళ సురేష్ గారికి దివ్యాంక గారికి గుళ్ళో సీక్రెట్ గా పెళ్లి జరుగుతుందని చెప్పారు. ఏం మాట్లాడుతున్నావు రమేష్? నీకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కరెక్టే మేడం. వాళ్ళ ఛానల్లో కొంతమందిని పెళ్లికి తీసుకుని వెళ్లారంట. సురేష్ మీద నాకు నమ్మకం ఉంది. ఒకసారి మళ్ళీ కన్ఫర్మేషన్ తీసుకుంటారా? ఏంటి విరాజ్, సురేష్ అన్నయ్య మీద నమ్మకం ఉంది అంటుంది. దివ్యాంక్ అన్నట్టుగా ఎవ్వరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటుందా ఏంటి? సారీ మేడం, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయకుండా మీ వరకు రాను కదా. పెళ్లి ఎక్కడ జరుగుతుందో తెలిసిందా? అది మాత్రం చాలా సీక్రెట్ గా ఉంచారు మేడం. ఎవరిని అడిగినా అది మాత్రం తెలియదని చెప్తున్నారు. సరే రమేష్. ఇవాళ సురేష్ గారికి దివ్యాంక గారికి గుళ్ళో సీక్రెట్ గా పెళ్లి జరుగుతుందని చెప్పారు. అబ్బా, ఎందుకు సామి ఇట్లాంటి సమయంలో నాకు ఇట్లాంటి శిక్ష వేసుండావు? ఇప్పుడు గాని నేను మామూలుగా ఉండుంటేనా అమ్మిని రెచ్చగొట్టి జీవితంలో ఆ అబ్బోడి మొహం చూడకుండా చేసేదాన్ని. అక్క బాధని కన్నీళ్ళని చూస్తుంటే ఖచ్చితంగా బావా దివ్యాంకని పెళ్లి చేసుకుంటున్నట్టున్నాడు. ఆ, అదే జరిగితే మీ అక్క మూడో ప్రపంచ యుద్ధం ప్రకటిస్తుంది. ఆ, పదండి కిందకి వెళ్దాం. ఏమైంది వదినా? ఎందుకలా ఉన్నారు? వదినా, మీరలా ఉంటే మా అందరికీ భయంగా ఉంది. చెప్పండి వదినా, ఏమైంది? అక్క మాటలను బట్టి ఇంకా అర్థం కాలేదా నిష్క? బావ దివ్యాంకని పెళ్లి చేసుకోబోతున్నారు, అంతే కదక్క? నేను విన్నది నమ్మాలో, నాకు తెలిసింది నమ్మాలో అర్థం కావడం లేదు. ఏంటక్క ఇంకా అర్థం కావట్లేదంటున్నా? బావ నిన్ను వదిలించుకుని ఆయన బ్రతుకు ఆయన చూసుకుంటున్నాడు, ఇదే నిజమక్క. అవునదినా, నీకు కష్టమైనా కన్నీళ్ళొచ్చినా నువ్వు నమ్మాల్సిన నిజం ఇదే వదినా. అక్క, నువ్వేడుస్తున్నావా అక్క? అసలు ఆ మనిషి కోసం నువ్వేడవడం ఏంటక్క? పోతే పోనీ, అసలు నీకు సురేష్ బావకి అప్పుడు కరెక్ట్ కాదు, ఇప్పుడు కరెక్ట్ కాదు. ఇన్ని రోజులు వదిన వద్దనుకుంది, ఇప్పుడు ఆయన వద్దనుకుంటున్నాడు. అయినా వీళ్ళిద్దరూ ఒకటి కావాలనుకోవటం రాసిపెట్టలేదేమో. పెళ్ళి ఎక్కడ జరుగుతుందో ఏమైనా తెలిసిందా అక్క? ఎందుకు? తెలిస్తే వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్పొస్తావా? వదిన, ఇంతకు ముందంటే అన్నయ్యకి నీకు సంబంధం ఉంది కాబట్టి అరవగలిగావు, అడగలిగావు. ఇక మీదట అలా చేస్తే ఆ దివ్యాంక చూస్తూ ఊరుకోదు వదినా. కష్టమైనా మీరిక అన్నయ్యని మర్చిపోవటం మంచిది. అవునక్క, ఇక బావ ప్రస్తావన కూడా ఇంట్లో రావడానికి వీల్లేదు. బావని వదిలేయక్క. నువ్వు చెప్తుంది కరెక్ట్ యువరాజ్, వదిలేయాలి. సురేష్ని దివ్యాంకని వదిలేయాలి. కానీ ఇలా వదిలిపెట్టిన నిజంగా సురేష్ దివ్యాంక మెడలో తాళి కట్టాలని నిర్ణయించుకుంటే పెళ్ళయ్యాక సురేష్ వెళ్ళేది దివ్యాంక ఇంటికి కాదు, జైలుకి. ఏమంటున్నావు అక్క? బావ జైలుకి వెళ్ళడం ఏంటి?
సురేష్ తప్పు చేయడు అని ఇంకా నమ్ముతున్నాను యువరాజ్. అందుకే ఒంటరిగా పెళ్లి మండపాన్ని వెతుకుతూ వెళ్తాను. అందరూ అన్నట్టు సురేష్ దివ్యాంక మెడలో తాళి కడితే మాత్రం మొదటి భార్యగా నాకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నందుకు సురేష్ మీద కేసు పెట్టి జైలుకు పంపుతాను. అక్క వదిన వదిన ఇదేంటి నిషి, కౌశికి అక్క ఏడుస్తూ కూర్చుంటుందనుకుంటే పగా ప్రతీకారమని వెళ్తుంది. వెళ్ళనివ్వు కాచి. దివ్యాంక అనుకున్నట్టు పెళ్లి జరిగితే మనకి మంచిది. లేదు అనుకుంటే వదిన ముందే వెళ్ళి సురేష్ అన్నయ్యని కేసు పెట్టి జైలుకి పంపుతుంది. వాళ్ళమ్మ మీద కేసు పెట్టినందుకే అక్కను వదిలేశాడు. ఇక నేరుగా బావ మీదే కేసు అంటే మళ్ళీ అక్క మళ్ళీ కూడా చూడు. వదినా, ఏమైంది వదినా? అంత కోపంగా ఎక్కడికి వెళ్తున్నావు అక్క? ఆ కన్నీళ్ళేంటి వదినా? ఎవరికన్నా ఏమైనా జరిగిందా? అందరూ బానే ఉన్నారు కదా? సురేష్ బావకేమైందక్క? బావకేమైంది? సురేష్ దివ్యాంకని గుళ్ళో పెళ్లి చేసుకోబోతున్నా. ఏం మాట్లాడుతున్నారు వదినా? అన్నయ్య ఆ దివ్యాంకని పెళ్లి చేసుకోవడం ఏంటి? కారణం తెలిస్తే ఇలా కన్నీళ్లతో వెళ్ళం కదా జగదాత్రి. లేదక్క, ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. లేదంటే బావ నిన్ను కాదని ఆ దివ్యాంకని పెళ్లి చేసుకోవడం ఏంటక్క? సురేష్ని నమ్మి నా జీవితాల్లోకి రానిచ్చి నేనే తప్పు చేశానేమో అనిపిస్తుంది. మా మధ్య ఉన్న కలహాలని దాటి నేను సురేష్ కలిసి ఉండగలం అనుకొని తప్పు చేశానేమో అని అనిపిస్తుంది. అయినా తప్పుల గురించి ఆలోచించే టైము ఓపిక నాకు లేదు. నిజంగా సురేష్ దివ్యాంకని ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఉంటే ఇప్పుడే సురేష్ మీద పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెడతా. వదినా, ఇది నేను కక్ష సాధించడానికి చేయడం లేదు జగదాత్రి. కారణం తెలుసుకోవడానికి చేస్తున్నాను. సురేష్ నన్ను వద్దనడానికి నాకు కారణం తెలియాలి. మేము గడిపిన క్షణం పంచుకున్న ప్రేమ ఇచ్చుకున్న మాట అన్నీ అబద్ధమని సురేష్ నోటి నుంచే వినాలి. అదెప్పటికీ జరగదు వదినా. అవును వదినా, అదెప్పటికీ జరగదు. ఎందుకంటే అన్నయ్య ప్రేమిస్తుంది మిమ్మల్ని కాబట్టి. ప్రేమ నా మీద ఉంటే పెళ్లి దివ్యాంకని ఎందుకు చేసుకుంటున్నాడు? ఎందుకంటే ఆ దివ్యాంక అన్నయ్యని బ్లాక్మెయిల్ చేస్తుంది వదినా. బ్లాక్మెయిల్ చేస్తుందా? ఏమని? కారణం తెలియదు గాని ఖచ్చితంగా బావ దివ్యాంక చెప్పు చేతల్లో ఉండడానికి కారణమైతే అదే అక్క. అవును వదినా, ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని ప్రేమిస్తున్న అన్నయ్య, మిమ్మల్ని కావాలనుకున్న అన్నయ్య, మీతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని కలలు కన్న అన్నయ్య ఉన్నట్టుండి ఇలా ఎందుకు మారిపోయారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా ఆ దివ్యాంక ముందులాగా ఇప్పుడు కూడా నీ మీద కక్ష సాధింపు కోసం ఏదో చేస్తుందక్క. అది మనకి తెలియడం లేదు. బావ గుర్తించలేకపోతున్నాడు. మీ మధ్య ఉన్న అడ్డు ఇదొక్కటే అక్క. అది తొలగిపోతే ఇద్దరికీ ఒకరి మీద ఒకరికున్న ప్రేమ అర్థమవుతుందక్క. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? పెళ్ళి ఎక్కడ జరుగుతుందో తెలియదు.
సురేష్ ఎందుకు ఒప్పుకున్నాడో తెలీదు. తెలుసుకుందాం వదిన. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ పెళ్లి ఎక్కడ జరుగుతుందో కనిపెట్టి పెళ్లి జరగకుండా అడ్డుకుందాం. ఆ తర్వాత బావ ఇలా మారడానికి కారణం కనిపెట్టి దివ్యాంక మోసం బావ ముందు బయట పెడదాం అక్క. వదిన, మమ్మల్ని నమ్ముతారు కదా? ఈ సిటీలో ఏ మూలన పెళ్లి జరుగుతున్నా కాపలాగా ఎంతమందిని పెట్టినా వాటిని దాటుకుని అన్నయ్య పెళ్లిని ఆపే బాధ్యత మాది. సరే జగదాత్రి, నీ మాట మీద నమ్మకంతో స్టేషన్కి కాకుండా గుడికొస్తాను. నా మీద నమ్మకంతో కాదు వదినా, మీ ప్రేమ మీద నమ్మకంతో రండి. అన్నయ్య మీద నమ్మకంతో రండి. మీది నిజమైన ప్రేమ వదినా. ఆ ప్రేమే మిమ్మల్ని గెలిపిస్తుంది. పదండి. కీసివక్క, కూర్చోక. అమ్మ జగదాత్రి, వెళ్ళి పెళ్ళి ఆపిద్దామని. డ్రైవర్, కార్ ఆపు. చెప్పు నిష్కా. దివ్యాంక, ఏంటి పెళ్లి చేసుకుంటున్నావంట? పిలవని కూడా లేదు. అప్పుడే న్యూస్ మీ ఇంటి వరకు వచ్చిందా? ఇంటి వరకే కాదు, వదిన వరకు చేరింది. జగదాత్రిని కేదార్ని తీసుకుని నీ పెళ్లికి బయలుదేరారు కూడా. ఏంటి దివ్యాంక, ఓడిపోతున్నావని ముందే నవ్వుతున్నావా? కాదు నిషి, మా కోసం సిటీ అంతా వెతికి వెతికి అలసిపోయి సురేష్కి నాకు పెళ్ళయిందని తెలిసాక కౌశికి ఫేస్ తలుచుకొని నవ్వుతున్నాను. నీ పెళ్లి ఎక్కడ జరుగుతుందో కనిపెట్టలేరని అంత ఓవర్ కాన్ఫిడెన్సా? ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు నిషి, నా ప్లానింగ్ మీద నాకున్న నమ్మకం. అక్కడ రంగంలోకి దిగింది జగదాత్రి కౌశిక వదిన. ఇద్దరు ఒంటరిగా వస్తేనే తట్టుకోలేకపోయావు. ఇప్పుడు కలిసి యుద్ధం ప్రకటించడానికి వస్తున్నారు. కలిసొచ్చినా కట్టలు కట్టుకొనొచ్చినా మా నీడని కూడా టచ్ చేయలేరు. నువ్వేం టెన్షన్ పడకు, పెళ్ళయ్యాక ఫోన్ చేస్తాను. ఆహా, లైఫ్లో ఫస్ట్ టైం కౌశికి నువ్వు నా వెనుక పరిగెడుతున్నావు. నీ ఓటమి ఇక్కడి నుంచే మొదలవుతుంది. డ్రైవర్, పోనీ. అక్క, నువ్వేం టెన్షన్ పడకు, ఖచ్చితంగా మనం పెళ్ళి ఆపుతాం. మనం ముద్దిని తప్పించాలి. ఇప్పుడు మనం ముద్దిని తప్పిస్తే కానీ మనం ఫాస్ట్గా వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోలేం. వదినా, మనం ఇలా కలిసి వెతికితే వాళ్ళు దొరకడం కష్టం వదినా. మీరొక పని చేయండి, మీరొక వెహికల్లో వెళ్ళండి, మేమొక వెహికల్లో వెళ్తాం. వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు. సరే, డ్రైవర్కి ఫోన్ చేసి కార్ తీసుకురమ్మంటాను. అలాగే జగదాత్రి. డ్రైవర్, అక్కడికి వచ్చేసేయండి. ఓకే. వదినా, మీరు వెళ్ళండి. జాగ్రత్త వదినా. మీకు ఇన్ఫర్మేషన్ రాగానే మాకు ఫాస్ట్గా చెప్పండి. ఓకే.
అసలు బావా ఇంత పని చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు దాత్రి. ఆ దివ్యాంక్ ఏదో చేస్తుంది కేదార్. అన్నయ్యని ఏదో విషయంపై బ్లాక్మెయిల్ చేస్తుంది. నాకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక పరువు పోతుందని ప్రాణం తీసుకురానే మన మధ్య జరిగిన విషయం ప్రపంచానికి తెలుస్తుంది. అప్పుడైనా కౌశికి నిన్ను వదిలేస్తుంది. నీ వల్ల కాదంటే చెప్పు సురేష్. లీగల్ గా ఏం చేయాలో అది చేసి న్యాయం కోసం ఫైట్ చేస్తాను. అది బ్లాక్మెయిల్ అని క్లియర్గా అర్థమవుతోంది దాత్రయ్. కానీ అదేంటో కనిపెడితే గాని మనం ఏమీ చేయలేం. ఎంత అడిగినా బావ ఎందుకు మనకు కూడా చెప్పడం లేదో నాకు అర్థం కావట్లేదు దాత్రయ్. నాకు తెలిసి అన్నయ్య భయపడుతున్న విషయం కౌశికి వదిన పరువుకి సంబంధించింది అయి ఉంటుంది. అందుకే అన్నయ్య అంతగా వదినకి దూరం అవ్వాలనుకుంటున్నాడు, దూరం చేసుకోవాలనుకుంటున్నాడు. రమ్య, చెప్పు రమ్య. మ్యామ్, దివ్యాంక వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న టెంపుల్స్, రిజిస్టర్ ఆఫీస్, చర్చిలకి నేను మన టీం వెళ్ళి చూసాం మ్యామ్. ఎక్కడ దివ్యాంక సురేష్ గారు లేరు. ఛ! సరే రమ్య, నువ్వు మన టీంతో గచ్చిపోలి వెళ్ళు. మేం సిటీ అవుట్స్కట్స్ లో వెతుకుతాం. అలాగే రాజు వాళ్ళని మాతో మిడిల్ లో జాయిన్ అవ్వమని చెప్పు. ఓకే మ్యామ్. హలో రఘురామ్ గారు, మన ఫీల్డ్ ఎంప్లాయీస్ అందరినీ వెతకమని చెప్పండి. ఆ దివ్యాంక ఎక్కడుందో నాకు తెలియాలి. తెలీదు కౌశికి, నీకే కాదు జగదాత్రికి నీ ముద్దుల తమ్ముడు కేదార్కి కూడా నేనెక్కడున్నాను, నా ప్లాన్ ఏంటో అస్సలు అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలోపే మేం భార్యాభర్తలుగా ఎదురుపడతాం. ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు సురేష్? నువ్వు వెయ్యబోయే ఆ 7 అడుగులు మన మధ్య ఒక జీవితకాల దూరాన్ని పెంచుతుంది. ఈ విషయం తెలిసి కూడా నువ్వు ఆ పని ఎలా చేయగలుగుతున్నావు? సారీ కౌశికి, నీ కష్టాలకి కన్నీళ్ళకి కారణం అవ్వబోతున్నా. ఈ జన్మకి మన కథ ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవాలని రాసిపెట్టుందేమో. నువ్వు అది ఏడవడం అలవాటు చేసుకోవాలి సురేష్. చివరికి మీకు మిగలబోయేది అదే. హాయ్ సార్. హాయ్ రాజు. హాయ్ మేడం. హాయ్. నా టీంని బేగంపేట సైడ్ పంపించాను. దివ్యాంక వాళ్ళు కనిపించగానే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లేదు రాజు, మనకెక్కువ టైం లేదు. మనం ఇలా ప్రతి ఏరియా వెతుక్కుంటూ వెళ్తే దివ్యాంక వాళ్ళని చేరుకునేసరికి వాళ్ళకి పెళ్ళైపోతుంది. అసలు మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అంటావా? దివ్యాంక ఇలాంటి ఆటలు మనతో చాలాసార్లు ఆడాలని చూసింది కదా. ఇది కూడా దివ్యాంక ట్రిక్ అయి ఉండొచ్చు కదా. అయినా ఇంత కన్ఫ్యూజన్ అసలు మనకెందుకు? ఆ దివ్యాంకకి కాల్ చేసి అడుగుదాం. డ్రైవర్, కార్ ఆపు. హలో హలో దివ్యాంక, ఎలా ఉన్నావు? పలకరించుకునే ఫ్రెండ్షిప్ లేదు, పరామర్శించుకునే చనువు లేదు. పనేంటో చెప్పు. సుత్తి లేకుండా సూటిగా పాయింట్కి రమ్మంటావు. ఇందుకే దివ్యాంక నువ్వంటే నాకు అంత ఇష్టం. ఏం లేదు, మా అన్నయ్యకి నీకు పెళ్ళని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నిజమేనా? లేదా మమ్మల్ని సిటీ అంతా సరదాగా తిప్పించడానికి నువ్వేమైనా ప్లాన్ వేసావా? సరే, ఎలాగో మన దివ్యాంకే కదా, అడిగితే చెప్తుందని నీకు చేశా. ఏయ్,
నేను ముంబైలో ఉన్నాను. నీకు ఎవరు చెప్పారో నాకు తెలీదు, కానీ పక్కా రాంగ్ ఇన్ఫర్మేషన్. అంతే అంటావా? ఏ నేనేం నీలా ఖాళీగా లేను.